ఏ నీలవేణి, నా కూతురు మీదే చేయి చేసుకుంటావా? నీకెంత ధైర్యం? నానా, ఏం జరుగుతుంది ఇక్కడ? మనుషుల్ని పశువుల్లా చూస్తున్నారు. కాదంబరి, ఇంత ఆవేశం నీకు మంచిది కాదు. అయ్యా ఆగండి అయ్యా. అమ్మా తప్పైపోయిందమ్మా, దయచేసి నా కూతుర్ని ఏం చేయకండి అమ్మా. నాన్న, తప్పు చేయనప్పుడు అంతలా అర్థించాల్సిన అవసరం లేదు. మీరు కాసేపు ఆగండి. నా కూతుర్నే హెచ్చరిస్తావా? నా కూతురు మీదే చేయి చేసుకుంటావా? నేనన్న మాటలో తప్పే ఉందమ్మా. మా నాన్నని హంతకుడంటే నా కోపం రాదా? తప్పు చేసిందే కాకుండా నా ముందే తల పొగరుగా మాట్లాడతావా? నిన్ను నీలవేణి మీద మళ్ళీ చెయ్యి పడిందో నా చెయ్యి చూస్తూ ఊరుకోదు డాడీ. నా కొడుకు, నా కడుపున పుట్టిన నా కన్న కొడుకు నన్నే కొట్టడానికి చెయ్యెత్తాడు. వీళ్ళందరూ నా కొడుకుని ఇంత దారుణంగా మార్చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఏంటండి, ఏంటి అన్యాయం? నా కొడుకే నన్ను కొట్టడానికి చెయ్యెత్తుతుంటే మీరు కళ్ళప్పగించి చూస్తూ ఉంటారా? తారక్, ఏంట్రా ఇదంతా? ఏం జరిగినా నీ కన్న తల్లిని నువ్వు మాటలతో సరిపెట్టాలి. చెయ్యెత్తటమేంటి? తల్లి అనే గౌరవం నేనివ్వాలి అంటే ఆ గౌరవం ముందు ఈవిడ నిలుపుకోవాలి.
తన స్థానానికి తగ్గట్టు తను నడుచుకోవాలి. కానీ అలా నడుచుకుంటుందా? అనవసరంగా మామయ్య మీద నింద మోపారు. ఆయన చెంప పగలగొట్టారు. వీళ్ళందరూ కలిసి వాళ్ళ కుటుంబాన్ని అవమానించారు. ఇంత జరుగుతున్నా చూస్తూ ఊరుకోమంటారా? చూస్తున్నావ్రా, అంతా చూస్తున్నాం. నీకు సొంత మనుషులు చేదైపోయారు, పరాయి మనుషులు పాయసం అయిపోయారు. అంతే కదా? అక్క, అస్సలే కోపం మీద ఉన్నాను. నోరు జారావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అయ్యా చెన్నయ్య గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఆస్తిపాస్తులు కలిస్తే అలకలు కూడా అరక్షణంలో మాయమైపోతాయి. కానీ ఎప్పుడైతే తారతమ్యాలున్నాయో, హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయో, అలాంటప్పుడు ఆ కుటుంబాల మధ్య, ఆ మనుషుల మధ్య ఎప్పటికీ సఖ్యత ఏర్పడదు. ఏనాటికి బంధుత్వం బలపడదు.